ఇది మా ఇల్లే, మా చెల్లె వాళ్ళ ఇల్లే ఇది. అందుకే బాధపడుతున్నాము. ఎన్నో రోజుల నుంచి పైసా వేసుకొని కష్టపడి మొన్ననే కట్టుకున్నారు. కొంచెం మంచిగా ఉందాం అన్న వరకు పెద్ద ప్రాబ్లం వచ్చి నెత్తి మీద కూర్చుంది. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని 4 కోట్ల ఖర్చు అయింది. దానికి 4 కోట్లు అయింది. అర్థం 4 కోట్లు ఇస్తాడా? ఇవ్వమని మరి 4 కోట్లు ఇవ్వమను. 2 కిలోమీటర్ల దూరంలో ఇవ్వమను కట్టుకుంటారు వాళ్ళు. కోటీశ్వరాలు కాదు, ఉన్న దానికి ఇవ్వమను. ముందు ఉన్న దానికి వాల్యూ కట్టి ఇవ్వమనండి. ఇప్పుడు 20 సార్లు మేము ఇక్కడ ధర్నా చేసినాము. ఇంత కూడా రెస్పాండ్ కాకుండా ఆయన చెప్పకుండా లోపలికి పోయి భూమి పూజ చేసిపోయిండు. మాకు తెలియదు. మేము ఇక్కడనే ఉన్నాము. లోపలికి ఇట్లా వేరే రూట్కి వెళ్ళి వచ్చిన, ఆ రూట్ కూడా కాదు, ఇక్కడ ఏదో వేరే రూట్కి వెళ్ళి వచ్చి లోపలికి వెళ్ళి భూమి పూజ చేసిపోయిండు. ఎవ్వరికి తెలియదు మాకు. తర్వాత పేపర్ల దాంట్లో చూస్తే అయ్యో ఎప్పుడు వచ్చినా మేమే పరిచయం అయిపోయినాము. కట్టెలు పట్టుకొని సెక్యూరిటీ నిలబెట్టేసి రౌండ్ గా కట్టెలు పట్టుకొని నిలబడారు సెక్యూరిటీ వాళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు 2 కోట్లు పైసా ఎన్ని రోజులు కష్టపడితే అన్ని పైసలు జమ కావాలి చెప్పండి మీరు. అందుకనే ఇప్పుడు ఎవరు చెప్పినా వినలేదు ఆయన. ఇప్పుడు స్టార్ట్ చేసిండు, ఈ వీటి మీద నిఘా పెట్టేసిండు. పెట్టిండు కదా, దీన్ని తీసేసి అంటుండు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం రేటు ఉందో ప్రజెంట్ రేటు తోటి డబ్బులు క్యాష్ అన్నా ఇవ్వాలి వీళ్ళకు. లేదా ఎంత ఖర్చు అయిందో ఒక్కొక్కరికి అడిగి, ఒక్కొక్కరిని ఒక ఇంటి ఫ్యామిలీని అడిగి, ఒక 2 ఎక్కువ దూరం కూడా కాదు, దగ్గరలోనే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలోనే కట్టించే వారికి వీళ్ళు మాత్రం ఇక్కడనే ఉంటారు. అక్కడ ఎందుకు పోతారు వాళ్ళు? ఇందిరా మిల్లు అడిగినరా వాళ్ళు ఏమన్నా? వీళ్ళు ఉండేదే ఇక్కడ, వాళ్ళ జీవన ఆధారమే ఇది. జీవనాధారం పోయింది. అందుకే డిమాండ్ చేస్తున్నాం. ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళకి రానియొద్దు, మాకు ఇచ్చే వరకు మేము వెళ్ళము, ముట్టుకొని బిల్డింగ్ అని. అదే మరి పేదల ఇండ్లలో ఉండరు పడ్డందుకే కదా ఇవంతా ఇప్పుడు ప్రాబ్లం అయింది.